చెడుని మంచి చేత జయించాలి తప్ప చెడుని చెడు చేత జయించకూడదు. చెడుని మంచి చేత జయించాలి. అది క్రైస్తవ్యం యొక్క స్టైల్. కానీ ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? క్రైస్తవులము అనుకుంటున్నటువంటి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు చెప్పు కదా? అదే చెప్తున్నాడు చూడు. మేలు చేసి నువ్వు బాధపడతావు, ఖచ్చితంగా బాధలు వస్తాయి నువ్వు మేలు చేస్తే. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన యెడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. ఇలాంటి సందర్భంలోనే కదా ఆనందించు, సంతోషించు, గంతులువై అని చెప్పింది యేసు ప్రభు. నీకు బాధలు వచ్చినప్పుడు, నీకు హింసలు వచ్చినప్పుడు నువ్వు ఆనందపడు, సంతోషించు, గంతులేనే కదా చెప్పింది. అప్పుడు పరలోకమందు నీ ఫలం రెట్టింపు డబల్ అవుతుంది అని చెప్పేసి కదా చెప్పింది. ఈ లెక్కల ప్రకారం ఎవరైనా ఉన్నారా? మాట ప్రకారం ఎవరైనా బతుకుతున్నారా? ఒక పాస్టర్ అంటే ఒక పాస్టర్కి పడదు, ఒక క్రైస్తవుడు అంటే మరొక క్రైస్తవుడికి పడదు. అంటే అర్థం